ముందుగా అందరికీ హాయ్ అండి. ఇదైతే వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు అన్నమాట. సో ఈ వారాహి నవరాత్రుల కోసం నేను ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఇంకా నేను రెడీ అవ్వడం చూసి మా పాప కూడా తన రెడీ చేయమని చెప్పింది. ఇంకా అందుకని చెప్పి తనకి గౌన్ అయితే వేసి ఈ విధంగా అయితే రెడీ చేశాను. అలాగే వారాహి నవరాత్రుల్లో అయితే రెడ్ శారీ కట్టుకోవడం అనేది కొంచెం ఇంపార్టెంట్ గానే భావిస్తారు కదా. సో నా దగ్గర ఎగ్జాక్ట్ శారీ లేదు. సో నేను కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఈ శారీ అయితే వేర్ చేశాను అన్నమాట. ఇంకా రెడీ అయిన తర్వాత ద్వారాలకు ముగ్గులు పెట్టుకొని ఇంకా ఇక్కడ అమ్మవారి పూజ కోసం అయితే పీఠాన్ని రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ముందుగా పీఠానికి మనం పసుపు రాసుకొని ముగ్గులు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ అయితే వేసుకొని పీఠాన్ని అయితే పెట్టుకోవాలండి. ఇంకా అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి కొంచెం ఇంకా ఏదైనా ఎత్తైన చిన్న పీఠం లాంటిది ఉంటే ఇంకా మంచిది అన్నమాట. నా దగ్గర అయితే లేదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో నాకు అంత ఐడియా కూడా లేదు. ఇంకా మన ఇంటి దగ్గర ఉండే బ్యాంగిల్ బాక్స్ ఉంటది కదా, సో దాన్ని ఈ విధంగా డెకరేట్ చేసి అది అటు ఇటు మూవ్ అవ్వకుండా దాంట్లో అయితే బియ్యం అయితే నిండుగా పోసి నేను అమ్మవారి పటం పెట్టుకునే పీఠంలో అయితే రెడీ చేసుకున్నానండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందని నాకు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే పీఠాన్ని అమర్చుకున్నాను. ఇంకా అమ్మవారి పీఠాన్ని అమర్చుకున్న తర్వాత దానిపైన ఏదైనా జాకెట్ పీస్ రెడ్ కలర్ గానీ ఎల్లో కలర్ గానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవాలి అయితే ఇంకా మంచిదన్నమాట. ఇంకా పీస్ వేసి ఇంకా నేను పెట్టుకున్న పీఠం పైన ఈ విధంగా అమ్మవారిని పెట్టుకున్నానండి. అమ్మవారి ఫోటోని అయితే నేను ఈ విధంగా అలంకరించుకున్నాను. నేనైతే అమ్మవారి కోసం ఆన్లైన్ లో అయితే ఈ విధంగా కాసుల పేర్లు అయితే తెప్పించానండి. ఇంకా వాటితోనే అమ్మవారిని అయితే అలంకరించాను. ఇంకా అమ్మవారి దగ్గర అయితే నిమ్మకాయని అయితే పెట్టుకున్నానండి. 9 నవరాత్రులు అయిపోయిన తర్వాత మనమైతే ఆ నిమ్మకాయని ఇంటికి గాని లేదంటే మన దగ్గర ఉండే వాహనాలకు గాని కట్టుకుంటే నరదిష్టి అనేది ఉండదు. ఇంకా అమ్మవారిని అయితే నేను పసుపు కుంకుమ అలాగే పాలతో అయితే ఈ రోజు అభిషేకం చేసుకున్నానండి. అమ్మవారికి తెల్లటి పూలతో చేసిన మాల అయితే ఈ రోజు సమర్పించుకున్నాను. అలాగే ప్రసాదంలో అయితే నేను బెల్లం పానకం అలాగే ఎర్రదుంపలు దాంతో పాటు కందదీపం అయితే ఈ రోజు నేనైతే పెట్టుకున్నానండి. ఎవరికి ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవాలండి, అంతేగాని ఇవే పెట్టాలి ఇంతే పెట్టాలి అనే రూల్ ఏమీ లేదు. మనం అంతా కూడా మనసు తృప్తిగా చేస్తే అమ్మవారు అంత బాగా మనం అనుకున్న కోరికను అయితే నెరవేరుస్తారండి. మనం అనుకున్న కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండాలన్నమాట. సో ఇదైతే నేను మొదటిసారి చేశాను కదా, కొంచెం భయపడుతూ టెన్షన్ గానే చేశానండి. అయినా సరే అంతా చాలా బాగా జరిగింది. మీకు కూడా ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా పంతులు గారిని గాని లేదంటే ఇంతకు ముందు పూజ చేసిన వాళ్ళని గాని అడిగి తెలుసుకోండి. అదే విధంగా కలశం విషయానికి వస్తే చాలా మంది కూడా కలశం ఆనవాయితీ ఉంటేనే మనం ఇంట్లో పూజలో పెట్టుకోవాలి అని చెప్తారు. సో అది నేను యూట్యూబ్ లో చూసానండి. అందుకని చెప్పి నేను డౌట్ ఉండి పంతులు గారిని అయితే అడిగాను అనమాట. సో అడిగితే ఆయన ఏం చెప్పారంటే లక్ష్మీదేవి స్వరూపంగా మనం కలశాన్ని అయితే భావిస్తాము కాబట్టి కలశం అనేది పూజలో కంపల్సరీగా పెట్టుకుంటే మనం చేసే పూజ అనేది సంతృప్తిగా పూర్తవుతుందని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే కలశాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకా కథను మంత్రాలను అవన్నీ కూడా నేనే చదువుకున్నాను. ఇంకా లాస్ట్ లో పూజ అంతా అయిపోయాక అమ్మవారికి అయితే ఫుల్ గా ధూపం వేసాను. ఇంకా మా పాపతో కూడా ఈ విధంగా అయితే అమ్మవారికి మొక్కించానండి. తనకి థెరపీ ఇప్పిస్తున్నాం కదా, తనకున్న ప్రాబ్లం తీరిపోయి తనైతే చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి మొక్కుకోమని ఇంకా దేవుడి దగ్గర మా పాపతో అయితే దండం పెట్టించాను. సో ఇదండి వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు అన్నమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నేను మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం అయితే ఉన్నామండి. సో అందుకని చెప్పి నేను పూజకు ముందే వంట అంతా కూడా చేసుకున్నాను అనమాట. స్నానం చేసి ఇంకా పూజ కొంచెం లేట్ అయినా సరే పూజ అయిన తర్వాత హ్యాపీగా తినొచ్చని ఇంకా నేను ఈ రోజు డిన్నర్ లోకి అయితే దొండకాయ ఫ్రై అలాగే పప్పు అన్నం అలాగే అరటిపండు అయితే తిన్నామండి.